చాలామంది ధ్యానం మొదలుపెడతారు కానీ కొద్ది రోజులకే ఆపేస్తారు. ఎందుకు? బహుశా మనం దాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో. అవును. మనస్సును ఖాళీ చేయాలి, ఆలోచనలు ఆపాలి, ఇలాంటి లక్ష్యాలు పెట్టుకుని అవి జరగక ఇది నా వల్ల కాదు అనుకుంటారు. సరిగ్గా అదే. అయితే ఈరోజు మన దగ్గరున్న సమాచారం బహుశా ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతుందేమో. ఇది సిద్ధాంతం గురించి కాదు, కేవలం ఆచరణ గురించి. అవును. కేవలం ఏమిటి అని కాకుండా ఎలా చేయాలో చూద్దాం. సరే, ఇందులో నన్ను ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, ధ్యానం అనేది ఏదో కష్టమైన పనిని చెయ్యడం గురించి కాదట. ఉమ్, అది సహజంగా జరిగే ఒక ప్రక్రియను జరగనివ్వడం గురించి. ఈ చిన్న మార్పు, అంటే ఈ దృక్పథంలో మార్పు, మన మొత్తం అభ్యాసాన్ని మార్చేస్తుంది. ఓకే. ఆ పాయింట్ నుండే మొదలు పెడదాం. ఈ మెటీరియల్లో ఒక అద్భుతమైన రూపకముంది. బురద నీటితో నిండిన గ్లాసు. మన మనసు ఆ గ్లాస్ లాంటిదట. అవును, అందులోని ఆలోచనలు, ఆ గందరగోళం అంతా ఆ బురదనమాట. మరి స్పష్టత కావాలంటే ఏం చెయ్యాలి? సాధారణంగా మనమేం చేస్తాం? ఆ బురదను చేత్తో అణిచివేయాలని చూస్తాం. లేదా ఆ గ్లాసును బాగా కదిపి ఫిల్టర్ చేయాలని ప్రయత్నిస్తాం కదా. నిజమే. అలా చేస్తే అది ఇంకా ఎక్కువ కలుషితమవుతుంది. కరెక్ట్. ఈ సమాచారం ఏం చెబుతోందంటే ఆ గ్లాసును అస్సలు కదపకుండా నిశ్చలంగా వదిలేయమంటోంది. అలా వదిలేస్తే గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ బురద దానంతటదే నెమ్మదిగా అడుగుకు చేరుకుంటుంది. పైన నీరు స్వచ్ఛంగా మారుతోంది. మనస్సు విషయంలో కూడా అంతే. వావ్! అంటే మనసును నియంత్రించాలనే మన ప్రయత్నమే దాన్ని మరింత చంచలంగా మారుస్తోందన్నమాట. ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడూ ప్రయత్నిస్తేనే ఫలితం వస్తుందని నమ్ముతాం కదా. అవును, ఇక్కడే ప్రయత్నం అంటే ఎఫర్ట్ మరియు బలం అంటే ఫోర్స్ మధ్య ఉన్న తేడా గురించి కూడా చెప్పారు. అది కొంచెం వివరిస్తారా? అది చాలా కీలకమైన తేడా. చాలామంది ప్రారంభంలో మనసును నిశ్శబ్దంగా మార్చడానికి బలాన్ని ఉపయోగిస్తారు. అంటే ఆలోచనలు రాకూడదని బలవంతం చేయడం. సరిగ్గా అడే. ఈ సోర్సెస్లో చెప్పినట్టు ఇది నీటి అడుగున ఒక బంతిని నొక్కిపెట్టడం లాంటిది. దాన్ని ఎంత గట్టిగా నొక్కితే అది అంతకంటే ఎక్కువ బలంతో పైకి దూసుకొస్తుంది. అవును. ఆలోచనలను బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నిస్తే వాటికి మనం తెలియకుండానే మరింత శక్తిని ఇస్తున్నామన్నమాట. అయితే ఇక్కడ చెప్పే ప్రయత్నమంటే ఏంటి? బలం వాడకూడదంటే మరి ఏం చేయాలి? ఇక్కడ ప్రయత్నం అంటే మృదువైన, ఓపికగల సజగత, అంటే మైండ్ఫుల్నెస్. ఓకే. అంటే మనసులోకి వచ్చే ఆలోచనలకు మనమొక పోలీస్లాగానో, న్యాయమూర్తిలాగానో తీర్పులు చెప్పకూడదు. కేవలం ఒక సాక్షిలా గమనించాలి అంతే. ఆ, ఇది ఆలోచనలను అణచివేయడాన్ని అంటే రిప్రెషన్ను నివారిస్తుందన్నమాట. అవును. ఎందుకంటే అణచివేసిన ఆలోచనలు, భావోద్వేగాలు ఎక్కడికి పోవు. అవి మనసు లోపల అపస్మారక స్థితిలో దాగి ఉండి తర్వాత ఊహించని రూపంలో బయటపడతాయి. అద్భుతం. అంటే నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నా మనసు కిరాణా సామాల దగ్గర నుండి వచ్చే ఏడాది వెళ్లాల్సిన ట్రిప్ వరకు ప్లాన్ చేసినా అది తప్పు కాదనమాట. అస్సలు కాదు. నిజానికి ఆ ఆలోచనలు అలా బయటకు రావడం కూడా ప్రక్రియలో ఒక భాగమే. దీన్నే రీఛార్జ్ లేదా ప్రెషర్ వాల్వ్ ప్రభావమని వర్ణించారు కదా. అవును, కరెక్ట్. రోజంతా మనం ఎన్నో విషయాలను ఎదుర్కొంటాం. వాటిని పూర్తిగా ప్రాసెస్ చేసే సమయం, ఓపిక మనకు ఉండదు. నిజమే. ఆ మిగిలిపోయిన మానసిక, భావోద్వేగ బురద అంతా మనసులో పేరుకుపోతుంది. మనం ధ్యానంలో నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఆ అణచివేయబడిన విషయాలన్నీ పైకి బుడగల్లా రావడం మొదలవుతాయి. చాలామంది దీన్నే ధ్యానంలో వైఫల్యం అనుకుంటారు. అయ్యో, నాకింకా ఎక్కువ ఆలోచనలొస్తున్నాయి అని నిరాశపడతారు. అదే. కాని అది వైఫల్యం కాదు. అదే అసలైన శుభ్రపరిచే ప్రక్రియ. వావ్! ఇది చాలామందికి పెద్ద ఉపశమనం కలిగించే విషయం కదా. ఖచ్చితంగా. అంటే ఆలోచనలు రావడం సమస్య కాదు, వాటితో మనం కొట్టుకుపోవడమే సమస్య. సరే, మరి ఈ బురద నీరు నిలకడగా ఉండాలంటే ఆ గ్లాసును కదపకుండా ఉంచాలి. మన మనసు అనే గ్లాసును కదపకుండా ఉండాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి? మంచి ప్రశ్న. ఆ ప్రక్రియ సరిగ్గా జరగాలంటే ఈ సోర్సెస్ 3 ముఖ్యమైన అంశాలను సూచిస్తున్నాయి. మొదటిది స్థిరత్వం. స్థిరత్వం అంటే అంటే ప్రతిరోజూ వీలైనంతవరకు ఒకే సమయానికి ఒకే చోట అభ్యాసం చేయడం. ఇలా చేయడం వల్ల ఆ సమయం రాగానే మన శరీరం, మనసు రెండూ ధ్యానానికి సిద్ధమవుతాయి. అదొక అలవాటుగా మారుతుంది. ఒక రొటీన్ లాగా. ఓకే. రెండవది ప్రత్యేకత అన్నారు. అంటే
ఆ సమయంలో మల్టీటాస్కింగ్ చేయకూడదు. అస్సలు. పాటలు వింటూ లేదా ఫోన్లో నోటిఫికేషన్లు చూసుకుంటూ ధ్యానం చేయడం కుదరదు. ఆ 10 నిమిషాలు కేవలం ధ్యానానికే. రైట్. ఇక మూడవది వాతావరణం. మనసిప్పటికే కోతిలాంటిది. దానికి బయట నుండి అదనపు చలనం అవసరం లేదు. అందుకే శబ్దాలు, ఆటంకాలు తక్కువగా ఉన్న ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం ముఖ్యం. ఈ 3 అంశాలు కలిసి ఆ బురద గ్లాసు కదలకుండా ఉండటానికి ఒక కంటైనర్లాగా పనిచేస్తాయన్నమాట. సరిగ్గా చెప్పారు. ఈ సిద్ధాంతమంతా వినడానికి చాలా బావుంది. కానీ నాలాంటి ఒక సాధారణ వ్యక్తి దీన్ని రేపట్నుండి ఎలా మొదలుపెట్టాలి? ఏదైనా ఆచరణాత్మకమైన సలహా ఉందా? తచ్చికంలా ఉంది. వీళ్ళొక సరళమైన 10 నిమిషాల దినచర్యను అందించారు. దీనిని ప్రయోగశాల సమయమని పిలుస్తున్నారు. ప్రయోగశాల సమయమా? అవును. ఎందుకంటే ఇక్కడ మనం నిరంతరం ఏదో ఒకటి చేయడం నుండి కేవలం గమనించడం అనే స్థితికి మారుతాం. ఇందులో 4 దశలున్నాయి. సరే, వినడానికి సిద్ధంగా ఉన్నాను. మొదటి దశ ఏమిటి? దశ 1 సన్నాహం. దీనికి కేవలం 1 నిమిషం. ఆఫీస్ కాల్ ముగించిన వెంటనే ఆదరాబాదరాగా కూర్చోవడం కాదు. నెమ్మదిగా, ప్రశాంతంగా సిద్ధమవ్వాలి. ఎలా? కుర్చీలో అయితే పాదాలు నేలపై ఆనించి, లేదా కింద ఒక మెత్తని దిందుపై సౌకర్యవంతంగా కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి, కాని కర్రలా బిగపట్టి ఉండకూడదు. శరీరాన్ని సౌకర్యవంతమైన స్థితికి తీసుకురావాలి. అంటే కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సిద్ధమవ్వాలి కదా. మనసులో ఒక స్విచ్ ఆఫ్ చేసినట్లు. అవును, అదే ముఖ్యం. ఈ 10 నిమిషాలు నేను మరెక్కడా ఉండవలసిన అవసరం లేదు, ఏదీ పరిష్కరించాల్సిన అవసరం లేదు అని మనసులో గట్టిగా అనుకోవాలి. ఆ పనిచేసే మోడ్ నుండి కేవలం ఉండే మోడుకి మారాలి. ఓకే. 1 నిమిషం సన్నాహం తర్వాత దశ 2 ఆధారాన్ని కనుగొనడం. దీనికి 2 నిమిషాలు. శ్వాసను మన హోమ్ బేస్గా ఎంచుకోవాలంటున్నారు. అవును. అంటే శ్వాసను నియంత్రించాలా? లోతుగా తీసుకోవాలా? ఆహా, అదే చాలామంది చేసే పొరపాటు. శ్వాసను అస్సలు నియంత్రించకూడదు. శరీరం దానంతట అదే సహజంగా శ్వాస తీసుకుంటుంటే దాన్ని గమనించాలి, అంతే. ఎక్కడ గమనించాలి? గాలి ముక్కుపుటల వద్ద తగలడం, లేదా ఛాతి పైకి కిందకి కదలడం, లేదా పొట్ట కదలడం. ఈ మూడింటిలో ఎక్కడ శ్వాస మీకు స్పష్టంగా తెలుస్తోందో అక్కడ మీ గమనాన్ని నిలపాలి. అయితే ఒక సందేహం. శ్వాసనే ఎందుకు? అది కొంచెం బోరింగ్గా అనిపించదా? ఇది చాలా సహజమైన సందేహం. శ్వాసనే ఎంచుకోవడానికి కొన్ని కారణాలున్నాయి. 1, అది ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. 2, అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. గతం లేదా భవిష్యత్తులో ఉండదు. కరెక్ట్. 3, అది తటస్థంగా ఉంటుంది. దానికి మంచి, చెడు అనే భావోద్వేగాలు అంటవు. మనసు ఆలోచనల తుఫానుల చిక్కుకున్నప్పుడు తిరిగి వర్తమానంలోకి రావడానికి శ్వాస ఒక సురక్షితమైన నావలాంటిది. అర్థమైంది. ఇక అభ్యాసంలో ప్రధాన భాగం దశ 3 స్థిరపడడం. 6 నిమిషాలు. ఈ సమయంలోనే అసలైన సినిమా మొదలవుతుంది కదా. ఆలోచనలు, జ్ఞాపకాలు, దురదలు అన్నీ వస్తాయి. రావడం సహజం. అవి వచ్చినప్పుడు మనల్ని మనం తిట్టుకోకూడదు. ఛా, మళ్ళీ ఆలోచిస్తున్నాను అని కోపం తెచ్చుకుంటే మనం మళ్ళీ బలాన్ని ప్రయోగిస్తున్నట్లే. బంతిని నీటి కిందకు నొక్కినట్లు. మరి ఏం చెయ్యాలి? దాన్ని మృదువైన స్పర్శతో గమనించాలి. మనసు దారి తప్పినట్లు గ్రహించిన వెంటనే ఆలోచిస్తున్నాను అని దానికొక పేరు పెట్టి, ఎలాంటి తీర్పు ఇవ్వకుండా నెమ్మదిగా, చాలా సున్నితంగా మన గమనాన్ని మళ్ళీ శ్వాసమీదకు తీసుకురండి. ఓకే. ఈ దశలో శారీరకంగా ఒక రాతి విగ్రహంలా నిశ్చలంగా ఉండటానికి కూడా సూచించారు. శరీరాన్ని నిశ్చలంగా ఉంచడం మనసు స్థిరపడటానికి చాలా సహాయపడుతుంది. మరి 10 నిమిషాల్లో 9 నిమిషాలు నా మనసు ఎక్కడెక్కడో తిరిగి చివరి నిమిషంలో నాకు గుర్తొస్తే ఆ ధ్యానం ఫెయిల్ అయినట్టేనా? అస్సటాదు. ఇక్కడే ఓ వెల్ అనే ఒక మంచి నియమం గురించి చెప్పారు. 10 నిమిషాలలో 9 నిమిషాల ఆలోచనలలో కోల్పోయినా చివరికి ఆ విషయాన్ని గమనించి కోప్పడకుండా ఓ వెల్ పర్లేదు అనుకుని శాంతంగా వెనక్కి వస్తే ఆ ధ్యానం 100% విజయవంతమైనట్లే. నిజంగానా? నిజం. ఎందుకంటే ఆ గమనించి వెనక్కి రావడం అదే మనం నిర్మిస్తున్న మానసిక కండరం. ప్రతిసారి అలా చేసినప్పుడు ఆ కండరం బలపడుతుంది. చాలా బావుంది. ఇక చివరి దశ 4 తిరిగి రావడం. 1 నిమిషం ధ్యానాన్ని ముగించడం కూడా ముఖ్యమేనట. చాలా ముఖ్యం. టైమర్ మోగగానే హడావిడిగా లేచి పనుల్లో పడిపోకూడదు. ఆ మార్పు కూడా నెమ్మదిగా జరగాలి. ఎలా? గమనను నెమ్మదిగా శ్వాస నుండి మీ శరీరం బరువుపైకి, పాదాలు నేలను తాకుతున్న స్పర్శపైకి, ఆపై గదిలోని శబ్దాలపైకి విస్తరించాలి.
నెమ్మదిగా కళ్ళు తెరిచే ముందు ఒక్క క్షణం ఆగాలి. ఆగిలేం చేయాలి? ధ్యానం మొదలు పెట్టినప్పటికంటే ఇప్పుడు మనసు కొంచెమైనా స్థిరపడిందో లేదో గమనించాలి. ఆ ప్రశాంతతను, ఆ నెమ్మదిగా గమనించే భావనను రోజులోని మిగతా పనుల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి. అద్భుతంగా వివరించారు. అంటే ఈ మొత్తం చర్చ యొక్క ముఖ్య సారాంశమేమిటంటే, మనం కొత్తగా ఏ ప్రశాంతతనో సృష్టించడం లేదు. లేదు. మన మనసులో సహజంగా ఉండే ప్రశాంతత, స్పష్టత అవే బయటకు రావడానికి మనం కేవలం అడ్డు తప్పుకుంటున్నామంతే. ఖచ్చితంగా. ఆ బురద నీటిని మనం శుభ్రం చేయడం లేదు. అది దానంతట అదే శుభ్రపడటానికి మనం అవకాశమిస్తున్నాం. సరే. అయితే ఈ సమాచారం ఆధారంగా ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచన వచ్చినప్పుడు దానికి ఆలోచన అని పేరు పెట్టి, తీర్పు చెప్పకుండా శ్వాసపైకి తిరిగి రావడం గురించి మనం మాట్లాడుకున్నాం. అవును. ఇది ఒక అద్భుతమైన మానసిక శిక్షణ. అయితే కాలక్రమేణా కేవలం ధ్యానంలో కూర్చున్నప్పుడు మాత్రమే కాకుండా రోజువారీ జీవితంలో మన ప్రతిచర్యలకు, ఆవేశాలకు కూడా ఇదే మృదువైన, గమనించే పద్ధతిని వర్తింపజేస్తే ఏం జరగవచ్చు? ఆసక్తికరంగా ఉంది. ఎవరో మనల్ని విమర్శించినప్పుడు, కోపం అనే బుడగ పైకి లేచినప్పుడు, దాన్ని అణిచివేయకుండా లేదా దాని ప్రకారం ప్రవర్తించకుండా, నాలో కోపం వచ్చింది అని ఒక సాక్షిలా గమనించి ఒక్క క్షణం ఆగగలిగితే అప్పుడు మన స్పందన పూర్తిగా మారిపోతుంది కదా. బహుశా ఈ అభ్యాసం ఆ 10 నిమిషాల గురించి కాకపోవచ్చు, కానీ ఆ 10 నిమిషాలు మిగిలిన 23 గంటల 50 నిమిషాల జీవితాన్ని ఎలా మార్చగలవు అనే దాని గురించి కావచ్చు.